విశాఖ జిల్లా నరవ గ్రామంలో అధికార కూటమి నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలోనే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగటం ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే రమేష్ బాబు తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకుల మధ్య ఈ రకమైన పోటీ, ఆరోపణలు కూటమి ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులకు మాజీ కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడుకు మధ్య ఉన్న రాజకీయ విభేదాలను వ్యక్తిగత గొడవలుగా మార్చొద్దని ఎమ్మెల్యే సూచించారు. టీడీపీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడిన కార్యకర్తలను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ నాయకుడు గవర సత్తిబాబు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన ఎమ్మెల్యే రమేష్ బాబు స్పందించారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీకి తెలుపుతానని రమేష్ బాబు వెల్లడించారు. నరవలో జరిగిన ఈ పరిణామాలు ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పర్యావరణ పరిరక్షణ కోసం